ఈరోజు మనకందరికీ తెలిసినట్లుగానే ఉదయం అందరం ఉన్నాం. ఈ ఆరాధనలో ఉదయం అందరం ఉన్నాం. మట్టల ఆదివారం లేక యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క యెరూషలేము జయోత్సాహ ప్రవేశం, జయప్రవేశం యెరూషలేములోనికి చక్కగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ఎన్ని ఖర్జూరపు మట్టల పండుగలు ఉన్నాయండి? పండుగలు ఎన్ని ఉన్నాయి? ఖర్జూరపు వృక్షాలతో ఎన్ని ఉన్నాయి? ఉదయం చర్చికి రాలేదా? వాక్యం వినలేదా? ఎన్ని ఉన్నాయి? నాని ఒక్కడే చెప్తున్నాడు రెండు అని. రెండు ఉన్నాయి. మొదటిది మనం చూడలేదు, కానీ బైబిల్ మనకు బోధిస్తూ ఉంటుంది, బైబిల్లో రాయబడి ఉంటుంది. ఇది చరిత్ర, జరిగినటువంటి చరిత్ర మనము ఉదయాన్నే ధ్యానించుకున్నాం. అది యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జయోత్సాహ ప్రవేశం. అది ఎవరెవరు వచ్చారో కూడా ఉదయాన్నే ధ్యానించుకున్నాం. మారు మనసు పొందినవారు, స్వస్థత పొందినవారు, విడుదల పొందుకున్నవారు, ఇవన్నీ చూసి ఆ యొక్క యేసుని వెంబడించేవారు కొందరు. యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు ఆయన బ్రతికించగా అది చూసి అనేకులు యేసు ప్రభుని మహిమపరిచారని వాక్యం అన్నది. ఇలాగున అనేక మంది యేసుని వెంబడించారు. వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని యేసుని జయోత్సాహముతో యెరూషలేములోనికి ఆహ్వానించారు. రెండవ ఖర్జూరపు మట్టల పండగ ఎప్పుడు? పరలోక రాజ్యములో జరగనై ఉంటుంది. ఇది ఆ తరువాత వారు ఇలా జరిగిందంట అని చెప్పుకోవటానికి వీలు లేకుండా, ఎందరైతే మారు మనసు పొంది రక్షించబడ్డారో వారు మాత్రమే పరలోక రాజ్యములో తండ్రి అయినటువంటి దేవునికిని గొర్రె పిల్లకును స్తోత్రము కలుగును గాక అని ప్రభుని స్తుతించే దినం రానై ఉంటుంది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14, 15, 16 వచనాలలో ఈ సందేశాన్ని మనం చూడగలం. ఎవరుంటారు అక్కడ అంటే విశ్వసించిన వారు లెక్కింపచాలనంతటి మంది ఆ కార్యములో ఉంటారు. బహుశా యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు లెక్క పెట్టొచ్చేమో. ఆ యెరూషలేము వాసులు గలిలయ, బేతనియ, యూదయ, సమరయ ప్రాంతముల నుండి యేసుని చూడటానికి వచ్చిన వారై ఉండొచ్చు. లేక పస్కా పండుగ జరుపుకుంటూ గారు కాబట్టి యెరూషలేములో పస్కా పండుగ జరుగుతుంది కాబట్టి ఆ పస్కా పండుగను ఆచరించుకోవటానికి వచ్చిన వారు కూడా ఉంటారు. ఇశ్రాయేలులకు ఒక ఆనవాతి, వారు ఏ పట్టణమందు ఏ దేశమందు ఉన్నప్పటికీ పస్కా పండుగ ఆచరించుకున్నటకు వారు యెరూషలేమునకు వస్తారు. పస్కా పండుగ ఆచరించుకుని తరువాత వారు తిరిగి వెళ్ళిపోతారు. అలాగున వచ్చిన వారు కూడా ఉన్నారు ఈ గుంపులో. వీరందరూ కలిసి దావీదు కుమారునికి జయము అని కేకలు వేస్తూ ఉంటున్నారు. ఆర్భాటముతో ప్రభుల వారిని యెరూషలేములోనికి తీసుకువెళుతూ ఉంటున్నారు. కానీ రెండవసారి జరగబోయేటువంటి ఈ యొక్క ఖర్జూరపు పండుగలో కేవలము పరిశుద్ధులు మాత్రమే ఉంటారు. హల్లెలూయా. అందరికీ అవకాశం లేదు. ఇదిగో వారికి మేలు జరిగితే నేను కళ్ళారా చూశాను, నో ఎంట్రీ. ఇదిగో
నేను ప్రార్థన చేస్తే దయ్యాలు పోయినవి, ఎంట్రీ లేదు. ఎందరైతే యేసుని విశ్వసించారో, ఎందరైతే యేసుని రక్షకుడిగా స్వీకరించారో వారు మాత్రమే ఆ పరలోక రాజ్యములో లెక్కింపజాలనంతటి విశ్వాసుల యొక్క సమూహం యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆరాధిస్తారు. చదువుకుందాం ఆ మాట. ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజల నుండి, ఆయా భాషలో మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవరెవరండి? యెరూషలేములో యూదీయులు ఉన్నారు, సమరయులు ఉన్నారు. కానీ ఇక్కడ అలా కాదు. ఆయా భాషలు మాట్లాడువారు, ఆయా జనములలో ఉన్నవారు, ఆయా వంశములలో ఉన్నవారు. ఆయా భాషలు మాట్లాడువారంటే మనం కూడా ఉంటామండి. ఆయా భాషలు మాట్లాడువారంటే మన భాషను బట్టి మనం కూడా ఉంటాం. అయ్యగారు అడిగాను నేను, ఏ భాష అంటే తెలుగు, కన్నడ, తమిళ 3 చెప్పేశారు. ఆయన 3టికి చేరుతాడు. ఆయన మన సహోదరుడు ఉన్నాడు, చేయెత్తది ఏ భాష అంటే తమిళ అంటాడు. ఆయన ఉంటాడు. ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడను లెక్కింపజాలని గొప్ప సమూహము కనబడెను. అన్కౌంటబుల్ గ్యాదరింగ్. ఎవరు కూడా లెక్కింపజాలనంతటి గొప్ప జన సమూహం ఉన్నది అక్కడ. వారందరూ కూడా కలిసి ప్రభుని స్తుతించబోతూ ఉంటున్నారు. ఏమని? వారు ఖర్జూరపు మట్టల చేత పట్టుకొని, వారు తెల్లని వస్త్రములు ధరించుకొని, ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఇది ఉదయాన్నే ధ్యానించుకున్నాం. రెండవ మట్టల పండుగ, రెండవ ఖర్జూరపు మట్టల పండుగ. మొదటిది యెరూషలేములో జరిగింది, మనం చూడలేదు. మొదటిది మనం చూడలేదు, కొందరే ఉన్నారు. రెండవది పరలోక రాజ్యములో జరగబోతుంది. అందులో మనము ఉండటానికి, మనము కూడా పాల్గొనటానికి అవకాశం ఉన్నది. దేర్ ఈజ్ ఎన్ ఆపర్చునిటీ ఈవెన్ ఫర్ అస్. మనకు కూడా అవకాశం ఉన్నది. కానీ బట్ షూర్ మనము మారు మనసు పొందిన వారమై ఉండవలసిన వారమై ఉన్నాం. మనం మారు మనసు పొందితే మాత్రమే. అక్కడ ఒక చక్కని మాట ఉంది. ఆ మాటను గమనించేట్లయితే, గొర్రెపిల్ల యొక్క సింహాసనం ఎదుట కొందరున్నారు. వారు ఒక మాట చెప్తున్నారు, మా రక్షణకై స్తోత్రము. అంటే రక్షించబడిన వారు మాత్రమే ఆ మాట చెబుతారు. ఎవరైతే రక్షించబడారో, రక్షించబడినటువంటి ప్రజలు ఆ మాటను చెబుతారు. ఇది రెండవ ఖర్జూరపు మట్టల పండుగ. ఆదివారం వస్తుందో సోమవారం వస్తుందో అక్కడ తెలియదు. ఎందుకంటే పరలోక రాజ్యములో రాత్రి పగళ్ళు ఉండవు. అక్కడ క్యాలెండర్తో పని లేదు, అక్కడ సమయముతో పని లేదు. దివారాత్రములు ఆయన ఎదుట నిలబడి ఆయన స్తుతిస్తూ ఉంటారు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ఈ రెండవ పండుగలో పాల్గొనటానికి మనకందరికీ అవకాశం ఉన్నది. బట్ షూర్ మనము రక్షించబడవలసిన వారమై ఉన్నాం. రక్షణ లేని వారికి ఈ పండుగ చేసుకునే అవకాశం లేదు. మొదటిది మనకు ఎలాగో దొరకలేదు, రెండవదైనా సంపాదించుకుందాం. అది ఎలా అంటే మారు మనసు పొందాలి. మన యొక్క క్రియల నుండి, మన తత్వాల నుండి, మన ఆలోచనల నుండి, మన పద్ధతుల నుండి మారు మనసు పొంది మనము యేసుని వెంబడించవలసిన వారమై ఉంటున్నాం. ఎలా వెంబడించాలో అన్నది ఇప్పుడు
జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో ధ్యానించుకుందాం. ఎలా వెంబడించాలో అన్నది జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో నుండి ధ్యానించుకుందాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ 3 విషయాలు ఉంటున్నాయి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. 3 రకాలైనటువంటి గుణములను ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. మారు మనసు పొందాలి. మారు మనసు పొందమని ప్రకటించినటువంటి వానికున్నటువంటి ఈ అర్హతలు ఏంటి అని మనం గమనించినట్లయితే, ఆయన నీతిమంతుడు. నీ రాజు నీతిపరుడు. ఆయన నీతిపరుడు, నీతిమంతుడు. హల్లెలూయా. నాలో నీతి లేదని స్థాపింపగలరా అని ఒక ఛాలెంజ్ చేస్తాడు పిలాతు దగ్గర. చేత కాలేదు. ఆయన నీతిమంతుడు, ఆయనలో పాపము లేదు, ఆయన జోలికి పోకు సుమి అని హేరోదు యొక్క భార్య చీటీ పంపించింది. హల్లెలూయా. అక్కడున్న ప్రజలందరి ఎదుట పిలాతు చెప్తాడు, ఇతనిలో నాకు ఏ పాపము కనబడలేదు. సిలువ వేయమని కేకలు వేస్తే సిలువ వేయుటకు ఇతనిలో ఏ పాపమును నాకు కనబడలేదు. హల్లెలూయా. ఆయన నీతిమంతుడు. నువ్వు రాజువేనా అంటే అవును నువ్వు అన్నట్టే అంటాడు. కొంచెం చూకం అన్నది రాజుకి. ఏంటి నేను ఇక్కడ రాజునంటే నా ఎదురుగా ఈ యొక్క మరి కర్ర పట్టుకొని శరీరం అంతా గాయాలతో వచ్చి కొరడా దెబ్బలతో నలిగిపోయిన శరీరంతో నా ఎదుట నిలబడి కర్ర పట్టుకొని అవును నేను రాజునే అంటాడే అన్నప్పుడు ఆ రాజు కొంచెం ఎక్కడో కొంచెం అలా హృదయం కదిలించబడింది. కానీ నీతి అతనిని తప్పించలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు నీతిమంతుడని నిరూపించుకున్నాడు. ఆయనలో పాపం ఉన్నదని ఎవ్వరు కూడా స్థాపింపలేకపోయారు. హల్లెలూయా. ఆయన ఎంతటి గొప్పవాడో మనము గమనించవలసిన వారమై ఉంటున్నాం. అపోస్తల కార్యముల 3వ అధ్యాయం 14వ వచనం. అపోస్తల కార్యముల 3వ అధ్యాయం 14వ వచనం. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహించమని అడిగితిరి. యేసుక్రీస్తు ప్రభుల వారిని నిరాకరించారు. ఆయనలో ఉన్నటువంటి గుణములు ఏంటి అంటే ఆయన మొదట పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపమో లేదు. రెండవది ఆయన నీతిమంతుడు. ఇక్కడ చెప్పబడుతూ ఉంటుంది ఆయన నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు. ఈజ్ ఎన్ రైచియస్ మ్యాన్. దైవ కుమారుడు ఆయన. ఆయనలో ఏ పాపమో లేదు. అక్కడే 13వ అధ్యాయం 39వ వచనం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 39వ వచనం. నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడునని మీకు తెలియను గాక. హల్లెలూయా. ఆయన నీతిమంతుడని మీకు తెలియబడాలి. ఆయన యందు విశ్వాసం ఉంచే ప్రతి వాడు కూడా గమనించవలసినటువంటి మాట ఏంటంటే ఆయన నీతిమంతుడు. హల్లెలూయా. ఆయన నీతి మనలను పరిశుద్ధులుగా చేసింది. హల్లెలూయా. ఆయన నీతిమంతుడు. ఈజ్ ఎ రైచియస్ మ్యాన్. ఆయనలో పాపం అన్నదని స్థాపించుటకు ఎవరికీ చేత కాలేదు. ఎవరికీ చేత కాలేదు. మరి ఎలా యేసు ప్రభుని సిలువ వేశారు అంటే అక్కటే ఆయన మీద ఉన్నటువంటి కక్షతో ఆయన ఈ మందిరాన్ని పడగొట్టేయండి, నేను 3 రోజుల్లో లేపుతానని దైవదూషణ చేశాడు అని చెప్పి ఆయన మీద నేరం మోపటం జరిగింది. ప్రియమైన దేవుని సంగమా, ఆయనైతే
ఆయన యొక్క శరీరము అనబడేటువంటి దాన్ని గూర్చి చెప్పాడు. ఆయన సిలువకు అప్పగించబడి ఆయన మరణము పొంది 3వ దినమున సజీవుడుగా లేస్తాడనేటువంటి సత్యాన్ని గురించి ఆయన ప్రకటించడం మనం చూస్తూ ఉంటున్నాం. అది ఎరుగినటువంటి వీరు ఆయన మీద నేరం మోపి సిలువ వేయము, సిలువ వేయము, సిలువ వేయమని కేకలు వేశారు. చివరికి గెలిచింది ఏంటో తెలుసా? నీతి కాదు సుమా, వారి కేకలే గెలిచెను. వాక్యం అలాగే ఉంది. నీతి పనికి రాకుండా పోయింది, కేకలు గెలిచాయి. కానీ ఒక సత్యాన్ని గమనించవలసిన వారమై ఉన్నాం. ఆయన నీతి సిలువలో కనబడినది. ఆయన నీతిమంతుడై ఉండి సిలువలో మనందరి నిమిత్తమై నీతిమంతుని యొక్క రక్తమును ఆయన చిందించిన వాడై ఉంటున్నాడు. ఒక వ్యక్తి యొక్క పాపము క్షమించబడాలంటే ఆ యొక్క పాపమునకు పరిహారముగా చిందించే రక్తము నీతియుక్తమైన రక్తముగా ఉండాలి. యేసు నీతిమంతుడుగా ఉండి ఆయన రక్తము చిందుట ద్వారా ఆ నీతి గల రక్తము చేత మనమందరము కూడా రక్షించబడిన వారమై ఉంటున్నాం. హల్లెలూయా. ఈ సత్యమును మనము గమనించవలసిన వారమై ఉన్నాం. రెండవ విషయం,